జగన్ గారు కూడా రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని నేను చిటికేసే పడగొట్టేస్తాను 20 మంది వస్తారు అనేటువంటిది అయిన తర్వాతనే వాళ్ళు కూడా విక్రమ్ గారు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. అక్కడ నేను సేమ్ అదే ప్లేస్లో ఉన్నా, అంటే కెమెరాలో కనపడకపోవచ్చు, నేను వింటున్నా. ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఐ న్యూస్ ప్రతినిధి ఒక ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే అమ్మ మా దగ్గర అంత బలం లేదు, 21 మంది వస్తే ఆ గవర్నమెంట్ కూడా పడిపోద్ది, అవి వచ్చేప్పుడు మీకు చెబుతాంలే అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానంగా దాన్ని వంక పెట్టుకుని అంతకుముందే ప్రిపేర్ చేసినటువంటి స్టేజ్ డ్రామానంతా ఆడారు. అంటే ఈయన అన్నాడు కాబట్టి 20 మంది తీసుకుంటారా? తీసుకుని ఏం చేసుకుంటారండి? ఏం చేసుకుంటారు వీళ్ళు? 20 మంది తీసుకుని ఏం చేసుకుంటారు చెప్పమని నాకు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉందండి. ఇప్పుడు యాజ్ ఏ పార్టీగా వైఎస్ఆర్సీపీకి కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కనీసం నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి రావాలనుకుంటారు. అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు అంటే అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా కొన్ని ఏదైతే లోపాలు ఉన్నాయో అవి సరి చేసుకోవడానికి ప్రయత్నించి తిరిగి మనం అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో పార్టీ ముందుకెళ్తుంది. కానీ ఇప్పుడు అంటే వేస్తున్న అడుగులు, జగన్ గారు వేస్తున్న అడుగులు కానివ్వండి, పార్టీ అంటే యాజ్ ఎ పార్టీగా ఒక యూనిట్గా పనిచేస్తుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అందరిలో కలుగుతుందంటారా? డెఫినెట్గా సార్. మీరు దానిలో ఏ విధంగా సార్ బయట ఉన్న ప్రచారాన్ని నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి డే బై డే తరుగుతుంది. కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం నేర్చుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఒలగబోసుకుంటున్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చక దబాయింపు సెక్షన్ మొదలెట్టారు. ప్రజలకు అర్థమవుతుంది ఈ దబాయింపు సెక్షన్ వల్ల. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి మనకేదో ఒరగబెడతాడు అనుకుంటే అధికారంలోకి వచ్చి మాయమాటలు చెబుతున్నాడు అనేటువంటి మాట ప్రజలు అనుకుంటున్నారు. కానీ 80% ప్రజలు మన వైపే ఉండాలి, ఆ దిశగా పనిచేస్తున్నాం 2019 అనేటువంటిది చెప్తున్నారు కదా. ఆయన కోరిక, ఆయన కళ నెరవేరుద్దేమో చూద్దాం, నేనేం కాదంటలా. ఆయన 80 మంది కోరుకోవడం 90 మందిని 90% కోరుకోమనండి. కానీ నువ్వు చేస్తున్న పనులకి 80 మంది ఎలా వస్తారు? నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నిలబెట్టావు, ఏ మేరకు అమలుపరచగలిగావు? ఇది వాస్తవమైన విషయం కదా. చిత్రం మనమేమి పెద్ద లోతుగా విశ్లేషించుకోవాల్సినటువంటి అంశం లేదు. మీరు ఏమి ఇచ్చారు వాగ్దానాలు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇది ఒకసారి విశ్లేషణ చేసుకోమని. అంటే ప్రజల్లోకి మీ వాయిస్ అండి, అంటే జగన్ గారు మాట్లాడుతున్నారు, మీలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు తప్ప వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దగా వాయిస్ బయటకు వెళ్ళట్లేదే. అంటే ఎస్ దట్ ఈజ్ ఆల్సో ట్రూ అనే అభియోగం ఉంది. ఎందుకు వెళ్తుందండి? అసలు మా వాయిస్ చూపిస్తే వాళ్ళ కేబుల్స్ కూడా కట్ చేస్తున్నారు కొన్ని ఛానల్స్. మా వాయిస్ ఎక్కువ చూపిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ చెబితే, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులు ఎక్కువగా చెబితే కొన్ని ఛానల్స్ని ఆపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక్కోమని. అంటే వాళ్ళు భయపడి టెలికాస్ట్ చేయట్లేదు. టోటల్ మీడియా, మోస్ట్ ఆఫ్ ది మీడియా చంద్రబాబు నాయుడు అంటే భయపడి చంద్రబాబు నాయుడు గారికి భజన చేయాలని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి పొగడాలంటే భయపడుతున్నారు. వాస్తవాలు నేను ఒకటే, 4th ఎస్టేట్, పత్రికా రంగం, మీడియా వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరించవలసినటువంటి ఆంధ్రప్రదేశ్లో పక్షపాతంగా వ్యవహరించవలసిన అనివార్యమైనటువంటి పరిస్థితులను చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. నేను ఒక మాట చెప్తాను సార్, మొన్న ముద్రగడ పద్మనాభంగా నిరాహార దీక్ష చేస్తున్న 2 ఛానల్స్ కట్ చేశారు. కట్ చేసి హోంమంత్రి ఏమన్నాడు సార్? ఎస్ మేమే కట్ చేసాం సాక్షిను నెంబర్ 1 ఛానల్ని, ముద్రగడ పద్మనాభం దీక్ష అయిన తర్వాతే మేము ఇస్తామన్నాడు. కోర్టులో ఏం అఫిడవిట్ పడేశారండి? మాకేం తెలియదు, కోర్టులో అఫిడవిట్ పడేశారు. హోంమంత్రి ఏమో అఫీషియల్గా. కానీ ఒకటైతే వాస్తవం కదా, సాక్షి పేపర్ కానివ్వండి, సాక్షి ఛానల్ కానివ్వండి, పనిగొట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద చిలవల పలవలుగా అంటే ఉన్నదాన్ని ఎక్కువగా చేయటం, అట్లాగనే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు కానీ నాయకులు కానీ మాట్లాడితే ఫుల్ పేజీ టెక్స్టులు వేయటం, ఇవన్నీ ఏకపక్షంగా మాట్లాడితే ఏ పత్రికలు రాయిపోతే మరి కనీసం రక్షణ రాయాలి కదండి, మా వాయిస్ వెళ్ళాలి కదా. వీఆర్ ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంటే ఏంటి సార్? దిస్ ఈజ్ ఏ అపోజిషన్ వాయిస్. అపోజిషన్ వాయిస్ని వెళ్ళడానికి వీలు లేదని నువ్వు కడమా ఛానల్స్ నొక్కేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి పత్రికా ఛానల్ కూడా చూపించకపోతే
అంటే మొత్తం మూసేద్దామని మొత్తం అంతా. అసలు గవర్నమెంటే ఇవి మేము స్వాధీనం చేసుకోబోతున్నాం యనమల గారు వీళ్ళు చెప్పారు కదా. చేసుకుంటాడు ఈయన లోకేష్ గారు వచ్చి చేసుకోమనండి. ఏదో ఆ కళ ఈయన పత్రికా రంగాన్ని స్వేచ్ఛగా ఉన్నటువంటి ఈ దేశంలో సాక్షి పత్రికని తెల్లారిపాటికి క్లోజ్ చేసేసి రోజు చంద్రబాబు నాయుడు గారి భజన లోకేష్ భజన వినిపించాలని అనుకుంటే సాధ్యపడేటువంటి అంశం కాదు సార్. శాశ్వతం కాదు ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్నంతకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారా? లోకేష్ గారి పెత్తనమే సాగుతుందా? ఇవన్నీ కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నాకు తెలియక ఎందుకనే నేను బాధగా ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అంటాం కంటే భారతదేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం గతంలో చూసాం అధికార పక్షం ప్రతిపక్షం రెండు. సరే అసెంబ్లీలో కానివ్వండి బయట కానీ విమర్శలు చేసుకోవటం ప్రతి విమర్శలు చేసుకోవటం అన్నీ చూసాం. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చూసాము, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చూసాము. కానీ ఇటీవల కాలంలో తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ మధ్య ఎంతగా ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం. అంటే ఒక రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ అని కాకుండా రెండు శత్రు శిబిరాలు అన్నట్టుగా ఎందుకు ఇది ప్రజాస్వామ్యానికి ఎంతవరకు ప్రమాదకరం అంటారు? చంద్రబాబు నాయుడు గారు ధోరణి ఎలా ఉంది? ముఠాలు కట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే కేవలం ఆయన్నే బ్లేమ్ చేస్తారా మీరు? ఎవరిని? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇస్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా నేను చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా వయసులో చాలా చిన్నవాడు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు వయసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రెండు తప్పులు చేయటానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి అనుకుందాం కాసేపు. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని తప్పులు చేస్తుంటే ఏం చెప్పాలి సార్? నాకు అర్థం కాలేదు. శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తాడా? మీ సంగతి తేలుస్తానంటే ఏంటి? నాకు అర్థం కాదు. శాసనసభలో ఆన్ రికార్డ్ స్పీకర్ నీ వ్యక్తి అయినంత మాత్రాన మీ సంగతి తేలుస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే బెదిరిస్తుంటే ఏం చెప్పాలి సమాధానం? ఒక రోజా అనే శాసనసభ్యురాల్ని నువ్వు సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తావు, ఏమైనా అర్థం ఉందండి? అంటే మొన్న జగన్ గారు కూడా వెళ్ళి చెప్పుతో కొట్టండి అని అంటాం ఎంతవరకు సమంజసం అండి? అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడరు చీఫ్ మినిస్టర్ని పట్టుకొని ఈయన వెళ్ళి అంటే మీరు రైతుల రుణమాఫీ ఆయన పూర్తిగా చేయలేదు కాబట్టి మీరు చెప్పుతో కొట్టండి అని అంటాం ఎంతవరకు దాన్ని జస్టిఫై చేస్తారు? చెప్పుతో కొట్టండి అని అనలేదు, చెప్పుతో కొడతారు ప్రజల దగ్గరికి వెళితే అని అన్నారు. ప్రజల్లో ఉన్నటువంటి వాదన అది. చీపుర్లతో కొడతారు ప్రజలని. ఇవాళ చూడండి, మేము గడప గడపకి వెళుతున్నాం, మన గడప గడపకు వచ్చి చెప్పమనండి మేము ఇది చేసామని ఆడవాళ్ళు తిడతారు.